గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అక్రమంగా అమెరికాలో చొరబడ్డటువంటి వలసవాదుల్ని చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి మిలిటరీ విమానంలో పంపించేస్తోంది అమెరికా. అందులోనూ మన భారతీయులు కూడా ఉన్నారు. అయితే దీనిపై విపరీతమైనటువంటి విమర్శలు, వివాదాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12-13 తారీఖుల్లో అమెరికాలో పర్యటించబోతున్నారు. పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా? ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, గతంలోనే మనం మాట్లాడుకున్నాం, ట్రంప్కి ఒక సిద్ధాంతం అనేది లేదు, తను ఏది పట్టుబడితే అది చేసేస్తారు అనేది. నిజంగా ఇంతమంది వలసదారులు వచ్చారు, అందులోనూ మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారతీయులు అత్యధికంగా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళని కూడా పంపించడం అనేది కొంచెమన్నా వాళ్ళని ఒక మర్యాదపూర్వకంగా గౌరవంగా చూడలేదు. ఎందుకు కాళ్ళకి చేతులకు బేడీలు వేసి ఎందుకు పంపిస్తున్నారు అనే మాట సార్ ఎలా చూస్తున్నారు మీరు? మన కోణ నుంచి చూస్తే పాపం ఏదో బతుకు తెరువు కోసం పోయారు, వాళ్ళని పంపించేటప్పుడు ఇంత అవమానించి పంపించాలని మనకు అనిపిస్తుంది. సహజం, అది సహజంగా దేశంలో కొంత ఆవేదన ఉంటుంది. కానీ ఇంకో కోణం నుంచి చూడండి మీరు, అక్రమంగా వెళ్ళిన వాళ్ళు అంటే నేరస్తులు, ఏదో అన్ని వేసాలుండి అక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగిన వాళ్ళు కాదు. లక్షల రూపాయలు ఈ మాఫియాకి, ఏది అక్కడ ట్రాఫికింగ్ దళారులకి ఇచ్చి వెళ్ళిన వాళ్ళు, నిరుపేదలు కూడా కాదు. 30-40 లక్షల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టగలరు? అది ఒకటి. రెండోది, మన విమానాల్లో వాళ్ళని తీసుకొస్తే మన దేశానికి పద్ధతి వేరు. వాళ్ళ విమానాల్లో వాళ్ళు పంపిస్తున్నారు, ఎవరు ఒకళ్ళని కాదు. ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళంతా ఇలా వచ్చిన వాళ్ళే. వాళ్ళు చాలా డెస్పరేట్ అయిపోయారు అనుకోండి. డెస్పరేషన్తో వెళ్ళింది అక్కడికి. విమానాన్ని మధ్యలో హైజాక్ చేశారనుకోండి, వీళ్ళందరూ ప్రయాణికులు అందరూ కలిసిపోయి హైజాక్ చేసేదో దాష్టికానికి పాల్పడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ మాట చెప్తారు. ఎందుకంటే మొత్తం విమానంలో కొన్ని సినిమాల్లో మీరు చూసుంటారు, నేరస్తుల్ని జైళ్ళకి వెళ్ళిన వాళ్ళని విమానాల్లో తరలిస్తుంటే వాళ్ళంతా హైజాక్ చేయటం అలాంటి సినిమాలు నాటకీయంగా అనిపించవచ్చు. కానీ విమానంలో ప్రయాణికులు అందరూ కూడా నేరస్తులైనప్పుడు, వాళ్ళ దృష్టిలో చాలా ఫ్రస్ట్రేషన్లో, చాలా డెస్పరేట్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి అది విమానంలో వెళ్తున్నారు, రైల్లో వెళ్ళట్లా, బస్సులో వెళ్ళట్లా. ఆ విమానాన్ని ఏమన్నా చేస్తే ఏమవుతుందని చెప్పిన భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫిజికల్గా అదుపు చేయటం, వాళ్ళు పారిపోతారు. విమానంలో ఎక్కడ పారిపోతారు? విమానంలో అందరూ కలిసి దాడి చేస్తే ఆ సిబ్బంది మీద, విమానాన్ని హైజాక్ చేసి ఎక్కడో సివిలియన్ ఏరియాలో క్రాష్ చేస్తానో, మరొకటి చేస్తానో, ఇంకోటి చేస్తానో ఏమవుతుందని చెప్పిన భయం వాళ్ళకు ఉంటుంది. అంచేత నా దృష్టిలో పరిష్కారం దానికి ఏంటంటే, ఈ చిన్న అంశానికి, నిజమైన అంశం ఇది కాదు. నిజమైన అంశం అక్రమంగా వెళ్ళే వాళ్ళని ఆపించాలి. మనం కూడా మన ప్రయోజనాల దృష్ట్యా. సక్రమంగా వెళ్ళే వాళ్ళకి నైపుణ్యంతో డాక్యుమెంట్స్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా మనం వాళ్ళతో కూర్చొని ఏర్పాటు చేసుకోవాలి. అది నిజమైన అంశం. మధ్యలో ఈ కొన్నాళ్ళకి మందేస్తూ ఉన్నాళ్ళు గుడిపోయినట్టుగా ఈ చిన్న అంశం మొత్తం చర్చలు పక్కన పట్టిస్తుంది. కానీ దీనికి నా దృష్టిలో పరిష్కారం, మీరు మీ విమానాల్లో గౌరవంగా మాకు దగ్గర తీసుకోండి అని చెప్పంటే దొరకదు. ఈ ప్రశ్న సమాధానం మన దగ్గర లేదు. మనం హామీ ఇవ్వగలమా? విమానంలో కూర్చునే వాళ్ళంతా కూడా ఏ రకంగా లేకుండా చాలా మర్యాదగా ఉంటారని. మామూలుగానే విమానంలో ప్రయాణం చేస్తుంటే ఎయిర్ హోస్టెస్ మరొకకుండా చాలా అవమానిస్తుంటారు, అరుస్తుంటారు మన కల్చర్లో. అలాంటి కొన్ని సంఘటనలు చూస్తుంటాం. కాబట్టి మా విమానాల్లో మేము తెచ్చుకుంటాం. ఒకసారి మీరు మాకు అప్పు చెప్పాక వాళ్ళ బాధ్యత మాది అని మనం తీసుకుని అవ్వకండి. మనం సంఖ్యలు వేస్తామో వేయకుండా ఉంటామో అంత మన బాధ. అప్పుడు గొడవ లేదు. అలా పరిష్కారం ఆలోచించాలి తప్ప ఇది భారత్ను అమెరికాకి మధ్య యుద్ధంగా ఈ విషయాన్ని భావించకూడదు. ఉద్రేకంతో మనం సాల్వ్ చేయాలి. ఆ అవతల వాళ్ళ బాధ కూడా గురించి. మన దేశం నుంచి ఉదాహరణకి పాకిస్తాన్కు మరో దేశంలో నేరస్తుని మనం పంపించాం. మనం అమెరికా స్థాయి కాదు. ఆవిడ మన దేశంలో ఉండాలని వాళ్ళని కోరుకోవట్లేదు. కానీ బాగా ఇక్కడే ఉండాలని కోరుకున్నది వాళ్ళకి. అక్కడికి పోతే బీతి అంటే గందరగోళం ఉంది. మరి వాళ్ళని ఏదో రకంగా కట్టడి చేయకపోయినట్టయితే విమానాన్ని వాళ్ళు పక్కదో పట్టిస్తే ఏమవుతుంది? అంచేత మన విమానాల్లో మనం తెచ్చుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే సార్, ఇప్పుడు మాల్యా లాంటి వాళ్ళని, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, మెహుల్ చోస్కి వాళ్ళని కోట్లాది రూపాయలని వాళ్ళకి రైట్ ఆఫ్ చేసేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, తెలిసినప్పటికి కూడా వాళ్ళని తీసుకువచ్చే ప్రయత్నాలు ఇవన్నీ జరగనప్పుడు వీళ్ళు పాపం అమాయకంగానో లేకుంటే ఇంకెవరి మాటలో నమ్మి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని అంత అమానవీయంగా తీసుకురావాలనేది ఇక్కడ డ్యూయల్ రోల్ ఉందా సార్? రెండుకి తేడా. మనం చాలా ఎమోషనల్గా చేస్తున్నాం.
నీరవ్ మోదీ కానీ మాల్యా కానీ క్రమక్రమంగా తిరిగి వస్తున్నారు ఇండియాకి. వాళ్ళు ఆ దేశంలో ఎవరే దేశంలో ఉన్నా ప్రజాస్వామ్య దేశాల్లో రాజ్యాంగం కింద వాళ్ళ హక్కులు స్వేచ్ఛలు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు స్వేచ్ఛలు ఉన్నాయి. దాని ప్రకారం డ్యూ ప్రాసెస్, కోర్టులకు వెళ్ళటం, ఎక్స్ట్రడిషన్ కోసం మనం కోరితే ఈ కారణంగా మమ్మల్ని పంపించదని వాళ్ళు కోరటం, చివరికి కోర్టు తీర్పు అవటం, అంతా కూడా వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి లాయర్లు పెట్టుకుంటారు, కోర్టులకు వెళ్తారు. అంతేగాని మనం తీసుకోవడం మన చేతుల్లో లేదు. మనం ఎవరం కూడా నీరవ్ మోదీనో మాల్యానో మరొకరినో తీసుకురావద్దని మనం అనుకోవటం కాదు. ఆ దేశంలో పోయి దాడి చేసి వాళ్ళని తీసుకొచ్చే శక్తి లేదు, అధికారం లేదు మనకి. వాళ్ళు మనకు పంపించడానికి సిద్ధపడాలి. దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. ప్రపంచంలో ఎంత కుబేరుడైతే అంత ప్రాసెస్ ఆలస్యం అవుతుంది. కోర్టులో అంత గట్టి లాయర్లను పెడతారు, అంతగా వాయిదా వేస్తూ పోతుంటారు. అంతే తప్ప ఇక్కడ వీళ్ళని మనం తీసుకురావటంలా. ఆ దేశంలో చట్టాలు ఉల్లంఘించారు, అక్కడ కోర్టులు వీళ్ళ కేసులు ఒప్పుకోలేదు కాబట్టి విధిగా రావాల్సి వస్తుంది. అలా చూడాలి తప్ప దీని పెద్దాన్ని మనం ఒక ఎమోషనల్ కోణం నుంచి చూస్తే పరిష్కారం రాదు. సో ఇప్పుడు టారిఫ్లు విధించడం అనేది అమెరికాకి ఏ దేశం నుంచి స్టీల్, అల్యూమినియం ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా 25% వాళ్ళ మీద సుంకాలు విధిస్తాము అనేటువంటి ఒక ప్రకటనతో పాటుగా ప్రతి చోట కూడా ట్రంప్ తన మార్కును చూపిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో పొద్దున ఒక మాట చెప్తున్నాడు, మధ్యాహ్నం ఇంకో మాట చెప్తున్నాడు, సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు. మామూలుగా ఏంటంటే పరిపాలనలో ఎప్పుడు కూడా విధానం ఏం కావాలని మల్లగొల్లాలు పడుతూ ఉంటారు. కొందరు ఇలా చేస్తే బాగుంటుంది అంటారు, మరికొందరు అలాగా దానిలో ఇబ్బందులు ఉన్నాయి, ఇలా చేస్తే బాగుంటుంది అంటారు, మరికొందరు ఇంకో రకంగా అంటారు. ఇవన్నీ చర్చించుకుని నిగ్గు తేల్చి చివరికి ఏది మంచి విధానం ఆలోచించి అప్పుడు పై స్థాయికి పంపిస్తారు. ఓ ప్రధానమంత్రి స్థాయిలో, దేశ రాష్ట్రపతి స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో ఇవన్నీ ఈ ఆలోచనలు, ఈ లాభ నష్టాలని బేరీ చేసుకుని పంపిస్తారు. ట్రంప్ ఏమవుతుంది, పురులో ఏదో ఆలోచన పడుతుంది, వెంటనే ఆయన దేశాధినేతగా ప్రకటించేస్తున్నాడు. మధ్యాహ్నానికి అది కష్టం అనిపిస్తుంది, వెంటనే మార్చుకుంటున్నాడు. పొద్దున్న ప్రకటించినప్పుడు ఆయన బృందం అంతా వైట్ హౌస్లో ఆయన కేబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఆయన ఉన్నతాధికారులు కానీ నేచురల్గా నాయకుడు దేశాధినేత ఆదేశం ఇచ్చాడు కదా ఆయన సమర్థించాలా. మధ్యాహ్నం మాట మారుస్తున్నాడు, మళ్ళీ దీన్ని సమర్థించాలా. సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు, మళ్ళీ దాన్ని సమర్థించాలా. అంటే ఒక తొగ్గలకి వ్యవహారంలాగా తయారవుతుంది. ట్రంప్ కూడా నిలకడగా, ఎందుకంటే నిలకడగా కొన్ని విషయాల్లో నిలకడగా అనిపించవచ్చు. ఇమిగ్రెంట్స్ ఉండటానికి వెళ్ళలేదు, అక్రమంగా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ ఉండటానికి వెళ్ళలేదు, అక్కడ కన్సిస్టెంట్గా ఉన్నాడు. మంచి చెడు పక్కన పెట్టండి. అలాగే మరికొన్ని విషయాలు, కానీ కొన్ని విషయాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారి ప్రభుత్వం మాట 2-3 సార్లు మారిపోతుంది. అది ఏ దేశానికి మంచిది కాదు. విధానాలు లోతుగా ఆలోచించాలి, తొందరపడి నిర్ణయాలు చేయకూడదు, అన్ని రకాలుగా పూర్వాపరాలు పరిశీలించాలి. వినదగిన ఎవరు చెప్పినా అని చెప్పని మీరు ఏదనుకుంటున్నా దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళ మాట కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నాక నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు, నిలకడ లేకుండా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు జన్మతః పౌరసత్వం రద్దుకు సంబంధించి చేసినటువంటి అనౌన్స్మెంట్ అది ఏ దిశలో ముందుకెళ్తుంది అనుకుంటున్నారు సార్? అది జరగదు. ఆ దేశంలో కోర్టులు అంగీకరించవు, ఆ దేశంలో రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరమో కాదు. అయితే ఒక్కటే అవకాశం ఉన్నది, ఇది సుప్రీంకోర్టు దాకా వెళుతుంది. బహుశా వెళితే సుప్రీంకోర్టు తీసుకోవాలనేది. మన దేశంలాగా ప్రతి కేసు సుప్రీంకోర్టు తీసుకోవద్దు. అక్కడ కింద కోర్టులో దీన్ని ఆపేశారనుకోండి, సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చు అసలు. మన దేశంలో ప్రతి చెత్త చెదారం ప్రతి కేసు వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి. అక్కడ అట్లా ఉండదు. ఏడాదికి 100 కేసులు చూస్తారంతే. వాళ్ళు ముఖ్యం అనుకున్నాయి, మిగతావన్నీ అప్లికేషన్ పెట్టి మాత్రం కోర్టుకు తీసుకురావాలి. ఊరికే డాకెట్ షీట్ నిండిపోతుంది, కోర్టుకు వేరే పని ఉండదు. ఒకవేళ తీసుకుంటే సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది. కానీ బహుశా ఏది ఆమోదించే అవకాశం ఉంది అంటే గట్టిగా ప్రభుత్వానికి వాదించే అవకాశం ఒకటి ఉన్నది. అక్రమంగా తల్లిదండ్రులు గనక దేశానికి చొరబడ్డట్లయితే